కానీ ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని వెలమదొరల చేతుల్లో పెడితే ఢిల్లీ సుల్తానుల చేతుల్లో ఓటమి చెంది ప్రతాపరుద్రుడు చనిపోయి కాకతీయ సామ్రాజ్యమే పతనమైంది. చరిత్రలో ఇంత గొప్ప ఉదాహరణ ఉన్నది. అందుకే ఈనాటి రాజకీయ పార్టీలకు నేను సూచన చేస్తున్నా, మీ పార్టీలను కాపాడుకోవాలన్నా, మీ పార్టీలను నిలబెట్టుకోవాలన్నా, మీ పార్టీలు ఎన్నికలలో గెలవాలంటే రెడ్ల చేతుల్లో మీ పార్టీని పెట్టండి. రెడ్లకు మీ పార్టీలు అవకాశం ఇవ్వండి. మీ పార్టీలు ఎట్లా గెలవో మేము చూస్తాం. తాజా ఉదాహరణనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బలహీన వర్గాల యొక్క కష్టాలు తెలుసుకొని వ్యవసాయం మీద ఆధారపడ్డ అన్ని కులాలను, కుల వృత్తులను, చేతి వృత్తులను కాపాడడానికి వారు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతు రుణమాఫీ చేసి ఉచిత కరెంట్ ఇచ్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇచ్చి పేదల పిల్లలు చదువుకోవడానికి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మైనారిటీలకు 4% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్డు, హైటెక్ సిటీ, హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలను తీసుకొచ్చిండు. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారాన్ని నిలబెట్టుకున్నది, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒక్క రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే కేంద్రంలోనే ప్రభుత్వం లేకుండా పోయింది. రెడ్లను నమ్ముకున్నాడు ఎవడు మోసపోలే. రెడ్లను నమ్ముకున్నాడు